ఓయోకి ఎప్పుడైనా వెళ్ళారా? ఓయో ఫుల్ ఫామ్ ఏంటి? ఓయో పోయినా కానీ ఓయో ఫుల్ ఫామ్ తెలియదు. ఆలోచించి అసలు ఓయో అంటే ఏంటి ఆలోచించి. మనం పోలే పోకుండా తెలుసుకోవాలి కదా అంటే ఏంటిదో. ఫుల్ ఫామ్ మనకి అవసరం. తెలుసుకోవాలి. ఎగ్జామ్ క్వశ్చన్ లో కూడా వచ్చింది అది. అవునా? తెలీదు. సరే పైకి కనిపించవు గానీ కొంచెం తేడా గడివే. విశాల పోయినా బ్రో? ఒకసారి అంటే ఫ్రెండ్స్ తో పోయినా. ఫ్రెండ్స్ తో పోయినా అంటే దానికోసమే అంతే అంతే అంతే. 60 రూపాయలు 500 మంది పంచుకుంటారు ఎట్లా? డివైడ్ ఫోన్ తీసుకురాసు ఫోన్ ఇచ్చేద్దా? 60 రూపాయలు 500 మంది పంచుకుంటారా? ఆలోచించా లెక్క పెడుతుండే. అయ్యో పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లేదన్నా లెక్క పెట్టండి. 50 పైసలు చొప్పున. 50 రూపాయలా? 50 పైసలు. 50 పైసలు 60 రూపాయలు అంటే 6 12 అవుతుంది కదా. 120 మంది అవుతుంది. 25 పైసలు. 25 పైసలా? రాంగ్ ఆన్సర్. రేట్ ఎదురు అబ్బాయి 50 కన్నా 125 250. ఇప్పుడు రూపాయలే 4 నువ్వు చెప్పినట్టయితే. రూపాయికి 4 60 60 ఇంటూ 4 6 4 24 240 అవుతుంది నువ్వు చెప్పిన లెక్క. 240 25 1 పైసా. 1 పైసా అయితే 1 రూపాయలో 10 ఉంటాయి. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. 15 ఇంటూ 6 అని 5.5 పైసలు పడుతుంది అన్న. 5.5 అయితే చెప్పండి, మీరే చెప్పండి అన్న. మేము చెప్తాం. ఇంకోటి ఓయో తెలుసా? తెలుసు. ఎప్పుడైనా వెళ్ళారా? పోలేదా? ఓయో ఫుల్ ఫామ్ ఏంది? ఓయో ఒక్కసారి వచ్చిపోవా? ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారు తెలియదన్నా, మాకు ఎప్పుడు పోలే అన్న. అది ఎప్పుడు పోలే. మనం పోతేనే తెలియాలని ఏం లేదు. అదే తెలిసిందే చెప్పాలి. అంటే ఓయో అంటే మన ఇప్పుడు రెస్ట్ రూమ్ అన్న. అంటే రెస్టారెంట్ ఆ రెస్ట్ కాదు, కపుల్స్ వెళ్ళే ప్లేస్ అది. మీకు ఓయో అంటే ఏంటిదో మీకు తెలిసింది చెప్పండి. అంటే కపుల్స్ లవర్స్ పోయే ప్లేస్ అన్న. లవర్స్ పోయే ప్లేస్ అంతేనా? వైఫ్ ఆఫ్ హస్బెండ్ కూడా పోతారు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెలు ఎవరు పోరా? అంటే పోవచ్చు అన్న, కానీ అదే పని కానీ అనుకోవద్దు. 60 రూపాయలు 500 మంది పంచుకోవాలి. ఎట్లా పంచుకుంటారు? డివైడ్ చేయాలి 60 రూపాయలు. ఎప్పుడైనా వెళ్ళిరా? పోలేదు. పోయే ఛాన్స్ ఉందా? చూడాలి. అయితే ఓయో ఫుల్ ఫామ్ ఏంది? ఓయో అరే తెలుసా? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఫౌండర్ 20 years అని తెలుసు. 60 రూపాయలు 500 మంది పంచుకుంటారు. ఎట్లా? తిప్పిండి గట్టిగా. 60 రూపాయలు 500 మంది పంచుకుంటారు. డిప్లొమా అంటే రఫ్ ఉండాలి, దాని మంది చెప్పాలి. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ఒక్క రూపాయి రాదన్న. ఒక్క రూపాయి రాదు. అదే మరి అది ఆన్లైన్ ఉంది లాజిక్. 500 డివైడ్ చేస్తారు. 60ని 500తో డివైడ్ చేయాలా? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఓయో తెలుసు కదా? ఓయోకి ఎప్పుడైనా వెళ్ళిరా? ఛాన్స్ రాలేదా? స్ట్రగ్లింగ్ కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క అమ్మ. ఫుల్ ఫామ్ ఏంది? అసలు ఐడియా కూడా వస్తలేదు ఓయో అంటే. షార్ట్ భయ్యా
నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్. 18+ వాళ్ళు వెళ్తారు. 18+. అంతే. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు. బిలో ఉంటే వెళ్ళదు. టూరిస్ట్ వెళ్తే తక్కువ రేట్ ఉంటుంది నా అంచనా ప్రకారం. రీసెంట్ గా పోయింది ఒకసారి. చెప్తే మళ్ళీ ఎక్కడ దొరికిపోతున్నా అని చెప్తలేడా? చెప్పరా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు.